నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్లో అధికారుల బదిలీలు, పదోన్నతులు, పూర్తి అదనపు బాధ్యతలు, అవకతవకల మధ్య, లాబింగ్ల మధ్య జరుగుతుందనేది ఎంటీవీకి చాలా ఎక్స్క్లూజివ్ సమాచారం ఉంది. మరి ఏలూరు జిల్లా పరిషత్ సిఇఓ కార్యాలయంలో సి సెక్షన్ వర్క్స్కు సంబంధించిన ఏవో కేడర్లో ఉన్న పలగాని ప్రకాష్, ఇతనికి ఎండిఓ అర్హత లేదు. ఒక సెక్షన్కి ఏవో వర్క్స్ సంబంధించిన వర్క్స్కి అతను ఏవోగా ఉంటారు. కానీ మరి ఆ పలగాని ప్రకాష్ ఇప్పుడు ద్వారకా తిరుమల మండలం పూర్తి అదనపు బాధ్యతలతో ఎండిఓగా ఉన్నారు. అసలు ఎండిఓగా అర్హత లేని వ్యక్తిని ద్వారకా తిరుమల మండలానికి ఎండిఓగా ఎలా నియమించారు? సిఇఓ గారికి తెలియదా? జిల్లా పరిషత్ చట్టం ఏం చెప్తుంది? అర్హతలు ఉంటే కదా ఆ బాధ్యతలు చెప్పాలి. ఒక సెక్షన్లో జూనియర్ అసిస్టెంటు, సీనియర్ అసిస్టెంటు అట్లా ఏవో కేడర్ దాకా వచ్చిన అతన్ని మండలాలకి ఎండిఓగా నియమించరు అనేది చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలు. మరి అలాంటి పలగాని ప్రకాష్ని జెడ్పీసీఓ గారు అధికారికంగా ఏ విధంగా ఎఫ్ఏసి ఇచ్చి ద్వారకా తిరుమల మండలానికి ఎండిఓగా నియమించారు. అప్పటికే ద్వారకా తిరుమల మండలంలో ఒక ఎండిఓ ఉన్నారు. ఆ ఎండిఓని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి ఈ పలగాని ప్రకాష్ కోసం జడ్పీ సిఇఓ గారు, అధికార యంత్రాంగం అంతా కూడా ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తాయి. అర్హత లేని వాళ్ళకి ఎలా ప్రమోషన్లు ఇస్తారు, అర్హత లేని వాళ్ళకి ఎలా పదోన్నతులు ఇస్తారు, ఎలా పోస్టింగ్స్ ఇస్తారు? మరి పలగాని ప్రకాష్కి ఎఫ్ఏసి ఇన్ఛార్జ్గా అసలు మండలానికి ఇవ్వడానికి రైట్ లేదు. అది నేను చెప్పట్లా, పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలోని సీనియర్ అధికారులు చెప్తున్న సమాచారం ఇది. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఎండిఓగా నియమించి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు జిల్లా అధికారులు. అంతేకాదు, ఈ పలగాని ప్రకాష్ జడ్పీసీఓ కార్యాలయం అంతా అతని కనుసన్నల్లోనే. ఏ సెక్షన్లో ఎవరుండాలి, ఏ సెక్షన్లో ఎవరికి పదోన్నతులు ఇవ్వాలి, ఎవరు ఎక్కడికి మార్చాలి. ఈ పలగాని ప్రకాష్ కొన్నేళ్లుగా జడ్పీలో తిష్ట వేశారు. జడ్పీ సిఇఓని లేదంటే జిల్లా పరిషత్ చైర్మన్లు ఎవరున్నా వాళ్ళని తన గుప్పిట్లో పెట్టుకోవడం ఆయన నైజం. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్లుగా చాలామంది పనిచేశారు. వాళ్ళ టైంలో కూడా ఇలాగే ఉండేవారు. మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పలగాని ప్రకాష్ ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలోనే పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార పార్టీ టీడీపీకి సంబంధించిన ఒక సీనియర్ ఎమ్మెల్యే ఈ పలగాని ప్రకాష్ ఎట్టి పరిస్థితుల్లో ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉండకూడదు అనేది హుకుం జారీ చేశారట. ఎందుకంటే ఈ ప్రకాషే మొత్తం తానై అటు సిఇఓ గారికి కానీ, అటు జిల్లా పరిషత్ సెక్షన్ సంబంధించిన వ్యవహారాల లావాదేవీలని కానీ, ఫైనాన్స్ లాబింగ్లు కూడా, ఈ దొంగ బిల్లులు లాబింగ్లు కూడా అన్నీ ఈ ప్రకాష్ కన్సర్న్లో నడుస్తుందట. ఈ ప్రకాష్తో పాటు బంగారయ్య అనే ఒక సెక్షన్ సంబంధించిన అధికారి. మరి ఈ బంగారయ్య, ఈ పలగాని ప్రకాష్ కలిసి సీటుకి ఒక రేటు, వీళ్ళకి కావాల్సిన బిల్లులు, మీటింగ్లు జరిగితే ఒక బిల్లు, అదేవిధంగా జిల్లా పరిషత్ జనరల్ బాడీలో కొన్ని మండలాలకి, జడ్పీటీసీలకి లేదంటే ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఇచ్చే వర్క్స్కి కొన్ని నిధులు మంజూరు చేస్తారు. ఆ మంజూరు చేసినప్పుడు వీటికి సంబంధించి కమిషన్లు వీళ్ళకి ఎంటీవీకి చాలా ఎక్స్క్లూజివ్ సమాచారం ఇది. జడ్పీసీఓ గారికి కమిషన్ ఏ రేషియోలో ఇస్తున్నారో కూడా చాలా డీటెయిల్డ్గా నోటు మీద నా దగ్గర సమాచారం ఉంది. సిఇఓ ఎంత తీసుకుంటారు, కన్సర్న్ సెక్షన్లు ఏవో ఎంత తీసుకుంటారు, పలగాని ప్రకాష్ ఈ కమిషన్లు అంతా కూడా నిర్ధారించేది పలగాని ప్రకాష్. 0.25, 0.5, 0.2 ఇట్లా ఎన్ని లక్షలో లేదా ఎన్ని కోట్లు శాంక్షన్ ఇస్తే జిల్లా వ్యాప్తంగా వాటికి ఎంత కమిషను కలెక్ట్ చేయాలి అనేది పలగాని ప్రకాష్ అండ్ బంగారయ్య, బంగారం, మరి ఆయన పేరు బంగారం అంటారట. మరి ఈయన
పట్టుకుంటే బంగారమే, బంగారు మాయ. ఇదంతా కూడా అక్కడ మాయా ప్రపంచం నడుస్తుంది ఒక ప్రభుత్వ అధికారి కార్యాలయంలో. మరి జడ్పీ సిఓ గారు ఏం చేస్తున్నారు? సిఓ గారికి మరి ఈ అక్రమాలు కనిపించడం లేదా? సిఓ గారిని కూడా ఈ పలగాని ప్రకాష్ ఎవరైతే ఈ బంగారయ్య ఉన్నారో వీళ్ళంతా తన గుప్పిట్లో పెట్టుకుని మండలాల వారీగా లక్షల రూపాయలు శాంక్షన్ ఇస్తున్నప్పుడు వాటి కమిషన్ కూడా సిఓ కార్యాలయానికి కూడా అంటించారట ఈ ప్రకాష్ బృందం. మరి సిఓ గారికి కూడా ఈ కమిషన్ ఏవైతే ఉందో మండలాల వారికి శాంక్షన్ ఇచ్చిన వాటిలో కూడా సిఓ గారికి కూడా వాటాలు ఇస్తారట. నాకున్న సమాచారం చాలా పక్కా సమాచారం ఇది. ఒక జడ్పీ సిఓను కూడా ఈ పలగాన ప్రకాష్ టీం తన గుప్పిట్లో పెట్టుకుని అర్హత లేని ఎండిఓ పోస్ట్కి ఎఫ్ఏసీగా ద్వారకల మండలానికి పోస్టింగ్ ఇప్పించుకుని లక్షల రూపాయలు వసూలు దందాలో నిమగ్నమై ఉన్నారట. మరి కొన్నేళ్లుగా టెస్ట్ వేసి జిల్లా పరిషత్లో ఉన్న ఈ బలగాని ప్రకాష్ని ఎట్టి పరిస్థితుల్లో ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉండకూడదు, పని చేయడానికి వీలేదనేది టీడీపీ ఒక సీనియర్ ఎమ్మెల్యే చాలా హెచ్చరిక చేశారట. హెచ్చరిక నేపథ్యంలోనే మరి అర్జెంటుగా ఆగమేఘాల మీద ఈ ప్రకాశం తీసుకెళ్ళి ఎఫ్ఏసిచ్చి ద్వారకా తిరుమల ఎండిఓగా నియమించుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేతో లాలూచి వ్యవహారం నడిపారా, లేదంటే ఆ ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేశారా, లేకపోతే ఆ ఎమ్మెల్యే సాఫ్ట్ కార్నరు, మంచి వ్యక్తి, ఫ్రెష్ క్యాండిడేటు, నిజాయితీగా పనిచేసే ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే. మరి ఆయనకి అధికారి ఎవరైనా పర్లేదు, పనిచేసే అధికారి కావాలని కోరుకుంటారు సహజంగా ఎమ్మెల్యేలు. అట్లాగా ఆ ఎమ్మెల్యే కూడా పనిచేసే అధికారి ఎవరన్నా పర్లేదని చెప్పి అనుకుని సరే అని చెప్పి అనుండొచ్చు బహుశా. ఆ యొక్క సనువుని తీసుకున్న ఈ జిల్లా పరిషత్ అధికార యంత్రాంగం మరి పలగాన ప్రకాశం తీసుకెళ్ళి ఏకంగా అక్కడ ఉన్న ఎండిఓని మార్చేసి ఎఫ్ఏసీగా ఇస్తారు ఈ పలగాని ప్రకాష్కి. మరి జడ్పీ సిఓ గారికి తెలియదా ఎఫ్ఏసీ ఎలా ఇస్తారు ఎండిఓగా ద్వారకా తిరుమలకి? మరి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి దీనిపైన. జిల్లా పరిషత్తులో ఈ విధంగా కమిషనల్ దందాగిరి నడుస్తుంటే అన్ని సెక్షన్లో ఒక ఎండిఓ నియమించాలన్నా, లేదా ఒక సీనియర్ అసిస్టెంట్ని బదిలీ చేయాలన్నా, ఒక జూనియర్ అసిస్టెంట్ని బదిలీ చేయాలన్నా, లేకపోతే సీటు మార్చాలంటేనే లక్షలు వసూలు చేస్తారట ఈ పలగాని ప్రకాష్ ఎఫ్ఏసి ద్వారకా తిరుమల ఎండిఓ. మరి ఈ దందాగిరితో ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు అక్రమార్జనలో ఉన్నాడట. ఇప్పటికే 2 ఎకరాలు భూమి కొన్నాడంట, ఏలూరులో అపార్ట్మెంట్ కొన్నారట, ఇంకా చాలా ప్రైవేటు స్థలాలు కూడా కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడంట ఈ పలగాని ప్రకాష్. మరి వీళ్ళంతా దొంగ బిల్లుల వ్యాపారం. జిల్లా పరిషత్లో గతంలో కూడా 1999లో కూడా ఈ జిల్లా పరిషత్కి ఒక రిమార్క్ ఉంది. అక్కడ కూడా టీచర్స్ బదిలీలకు సంబంధించి కానీ ఇంక ఇతర విషయాలకు సంబంధించి కానీ ఒకటి పెద్ద సంచలనం కలిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తులో టీచర్ల స్కాము, నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ అనేది పెద్ద చరిత్ర సృష్టించింది 99లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. మరి ఆ తంతులు రకరకాలుగా నడుస్తున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు కూడా ఈ దందాగిరి, దొంగ స్లిప్పులు, దొంగగా ప్రింటింగ్ ప్రెస్లో ఒక ఫ్రెండ్ ద్వారా బిర్లా భవన్ సెంటర్లో ఉన్న ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఈ పలగాని ప్రకాష్ బిల్లులు ప్రింటింగ్ చేయించి మరొక ఏదన్నా జిల్లా పరిషత్లో ఏదైనా అధికారికంగా మీటింగ్ జరిగితే, లేదన్నా స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగితే ఆ డబ్బులకి ఇచ్చే బిల్లు వేరు షాపుల నుండి. వీళ్ళు దొంగ బిల్లులు సృష్టించి దొంగ బిల్లుల పైన అమౌంట్లు మార్చుకుని ఈ పలగాని ప్రకాష్, ఈ బంగారయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈ బృందం అంతా కూడా ఈ యొక్క తతంగానికి ఈ మార్పులు చేర్పులు లక్షల రూపాయలకు గుంజడం, ఇది ఈ పని అట వీళ్ళ పనిది. పలగాని ప్రకాష్ పని అదట. ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ అయ్యి ఒక సి సెక్షన్ వర్క్స్కి ఏఓగా ఉండి ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఎస్సి ఎండిఓగా ఎలగబడుతున్నాడు ద్వారకా తిరుమల మండలానికి. అసలు అర్హత ఏముంది? సిఓ గారు ఎలా ఆర్డర్ ఇచ్చారనేది కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ జిల్లా పరిషత్ సిబ్బందే ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో సిబ్బంది వ్యవహార శైలిలో జరుగుతున్న అవకతవకలంటే వాళ్ళ యొక్క బలహీనతల్ని, అంటే వాళ్ళకి పోస్టింగ్ కావాలి లేదా సెక్షన్ మార్చమని అడిగితే వాళ్ళు అడగడమే పాపం.
దానికి వీళ్ళు రేట్లు కడతాడు ఈ పలగాన ప్రకాష్. రేటు కడతాడు, రేట్ ఇంత అని చెప్తాడు, ఎవరెవరికి ఎంతవరకు చెప్తారట. మరి ఈయన మాత్రం మిగతాన్ని జేబులు వేసుకుంటారట. మరి కొంతమంది సీసీలు ఉంటారు, ఆ సీసీలకు కూడా తులమో బలం వాళ్ళకు కూడా రోజువారీ కార్యక్రమాల్లో ₹1000 వాళ్ళ జేబులోకి వెళ్తుంటాయి. ఇది పెద్ద తంతు. మరి అక్కడ ఒక సీసీ ఉన్నాడు ఫనీ. మరి ఫనీ, ఈ పలగాని ప్రకాష్ వీళ్ళంతా కూడా ఒక టీం ఏర్పడి వీళ్ళంతా రోజువారీ కలెక్షన్, ఇంకా రోజు ఇదే పని. ఒక ఫైలు జిల్లా పరిషత్లో ఏ సెక్షన్కైనా ఫైల్ వస్తే ఆ ఫైల్ క్లియర్ అవ్వాలంటే సెక్షన్ ఏవో, సెక్షన్ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంటు ప్రశాంతంగా, సీనియర్ అసిస్టెంట్ జూనియర్ ప్రశాంతంగా పనిచేస్తే ఏ వాళ్ళు ఎవరైతే ఫైల్ తాలూకా మనుషులు ఉంటారో వాళ్ళతో టార్గెట్ ఫిక్స్ చేసుకుని చక్క ఫైల్ మూవ్ చేసి వీళ్ళ కమిషన్ తీసుకుంటారట. అసలు సంతకానికి వెళ్ళినప్పుడు సీసీ ఫనీ దాని వ్యవహారం అంతా కూడా చూసి ఆ ఫైలు కదలాలంటే ఫనీకి పైసలు పెట్టాల్సిందే. ఫనీకి పైకం లేకపోతే పనులు చేయించారట, సంతకాలు పెట్టించారట సీసీ ఫనీ. ఈ ఫనీ పలగాని ప్రకాష్, ఎఫ్ఏసి ఎండిఓ ద్వారక తిరుమల. మరి జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించాలి. ఒక ఎండిఓ నియమించేటప్పుడు మండలంలో డైరెక్ట్ రిక్రూట్ నుంచి కానీ, లేదంటే ఆయా మండలాల్లో డిప్యూటీ ఎండిఓలు ఉంటారు. డిప్యూటీ ఎండిఓని ఇన్ఛార్జ్ ఎండిఓ చేయొచ్చు, వాళ్ళకి అర్హత ఉంటుంది. అంతేకాని జిల్లా పరిషత్తులో ఉన్న ఒక సెక్షన్ ఏఓని తీసుకెళ్ళి ఎఫ్ఏసి ఎండిఓ ఇవ్వడానికి చట్టం ఒప్పుకోవట్లేదు అనేది చాలా క్లారిటీగా మనకున్న సమాచారం. అలాంటప్పుడు ఎలా నియమిస్తారు ఈ పలగాని ప్రకాష్ని ద్వారకా తిరుమలలో? మరి జిల్లా పరిషత్తులోనే ఉంటారు, ఎక్కడి నుంచే లావాదేవీలు నడుపుతాడు, ఇక్కడే ₹1,00,000 కమిషన్లు దందాగిరి నడుపుతాడు. అటు సీఓ నుంచి ఆయన చేతుల్లో పెట్టుకుంటాడు, మిగిలిన సెక్షన్లు చేతుల్లో పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన లాబింగ్ అంతా చేత రోజువారికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ₹1,00,000 కుంభకోణం జరుగుతుంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కోతవేడి దూరం ఉన్న జిల్లా పరిషత్తులో ఇంత కుంభకోణం జరుగుతుంటే, ఈ పలగాని ప్రకాష్ కనుసరణలో జరుగుతుంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి వీళ్ళపైన జిల్లా పరిషత్తులు ఈ పలగాని ప్రకాష్ టీం చేస్తున్న అవకతవకలు, ఈ దొంగ బిల్లులపైన విజిలెన్స్ కమిటీ వేయాలి అని చాలామంది సహచార ఉద్యోగస్తులే కోరుతున్నారు. వాళ్ళే వాళ్ళ అభిప్రాయాల్ని అంతర్గతంగా చెప్పుకుంటున్నారు. ఈ పలగాని ప్రకాష్ ఆగడాలను తట్టుకోలేక కొంతమంది ఎండిఓలు కంగారు పడుతున్నారట. ఎండిఓ సీట్ చూస్తే సీనియర్ అసిస్టెంట్లు కూడా ఆ పోస్టులోకి ఇచ్చి వాళ్ళ దగ్గర ₹1,00,000 వసూలు చేస్తాడు. మరి ఆ ఎండిఓలకి మళ్ళీ నెలవారీగా మండల స్థాయిలో జరిగే జనరల్ వర్క్స్, ఏవైతే జనరల్ ఫండ్ నుండి జరిగే వర్క్స్ ఉంటాయో ఎండిఓలు కమిషన్లు ఇవ్వాలట ఈ పలగాని ప్రకాష్ టీంకి. మరి వీళ్ళు జిల్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా ఇవ్వాలట. మరి ఎగ్జిక్యూటివ్ అధికారి పేరు చెప్పి వసూలు చేస్తున్నారా, నిజంగా జడ్పీ సీఓ కూడా ఈ దందాగిరిలో భాగమై ఉన్నారా? దీని మీద క్లారిటీ రావాలి. జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. మరి జిల్లా పరిషత్లో జరుగుతున్న ఈ యొక్క సీట్ల ఆటలో ₹1,00,000 గుంజుకుంటున్న పలగాని ప్రకాష్ టీం పైన ఎంక్వైరీ చేయాలి. వీళ్ళ అక్రమార్జనలో ఎన్ని ₹1,00,000 వెనకేసుకుని వీళ్ళు ఉద్యోగ బాధ్యతల కంటే ఈ సెక్షన్లో సీట్లు మార్చే వ్యవహారంలోనే లక్షలు గుంజుకునే పనిలో ఉన్నారట. దీనిపైన పంచాయతీరాజ్ కమిషనర్ స్పందించాలి, జిల్లా కలెక్టర్ స్పందించాలి, విజిలెన్స్ అండ్ ఏసీబీ అధికారులు స్పందించాలి. ఇది ఇక్కడ జరుగుతున్న తంతు ఇది. మరి చాలామంది ఏలూరుకి కోతవేడి దూరంలో ఉన్న చాలా మండలాల్లో ఉన్న ఎండిఓలు ₹1,00,000 కుమ్మరించే కొన్ని చోట్లకి ఆ మండలాలకు వెళ్ళారట. అది కూడా పలగాని ప్రకాష్ కనుసన్నల్లోనే. మరి త్వరలోనే ఆ మండలాల్లో ఉన్న ఎండిఓలు ఎవరు, జిల్లా పరిషత్తులో దగ్గర మండలాలకి వీళ్ళు మళ్ళీ పైకి చెల్లించుకుని ప్రకాష్కి ఏ మండలాలకు ఎండిఓకి వెళ్ళారో ఆ మండలాల్లో ఉన్న ఎండిఓలు మండల స్థాయిలో వర్క్ సంబంధించిన విషయాల్లో ఎక్కడెక్కడ కమిషన్ తీసుకుంటున్నారు అవి కూడా నేను మళ్ళీ రేపిస్తాను. ఏ మండలాల్లో ఉన్న ఎండిఓలు ఏ ఎండిఓ ఎంత తీసుకుంటున్నాడు అని కూడా రేపిస్తాను. అవి ఈరోజైతే పలగాని ప్రకాష్ బృందం చేస్తున్న ఈ నకిలీ బిల్లు పుస్తకాలు పెట్టి ప్రింటింగ్ ప్రెస్ల ద్వారా బిల్లులు తెప్పించి ₹1,00,000 గడిస్తున్నారట. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తారని చూడాలి, సిఇఓ గారు స్పందిస్తారో చూడాలి. మరి సిఇఓ గారికి బాధ్యత లేదా, సిఇఓ గారి పేరు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉందట. మండలాలకు ఇచ్చే శాంక్షన్లో సిఇఓ గారు కూడా పర్సంటేజ్ ఇస్తారట. అవునా కాదా సిఇఓ గారు కన్ఫర్మ్ చేసుకోవాలి. సిఇఓ పేరు చెప్పి ప్రకాష్ ఏమైనా లక్షలు వసూలు చేస్తున్నాడా? ఈ సెక్షన్లో కొంతమంది దగ్గర రకరకాల రూపాల్లో లక్షలు వసూలు చేయడం, జేబులు వేసుకోవడం
అక్కడ ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది పంచుకుంటూ వెళ్ళటం, దందాగిరి చేయడం, సెటిల్మెంట్లు చేయడం. మరి జిల్లా పరిషత్తులో ఎవరికైనా ప్రమోషన్ ఇవ్వాలంటే, పోస్ట్ మారాలి, జిల్లా పరిషత్తులు అదే సెక్షన్లో నడవాలంటే లక్షలు కుమ్మరించాల్సిందే. ఒక యూనియన్, పంచాయతీరాజ్ సంబంధించిన ఒక యూనియన్లోనూ ఒక నాయకుడికి ఈ మధ్యకాలంలో ప్రమోషన్ వస్తే మరి ఆయన కూడా 30 తిప్పలు పెట్టి ఫైళ్ళు కదలనీయకుండా అడుదిప్పి ఇడిదిప్పి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఎట్టకేలకు ఒక సెక్షన్ ఏవో లాలూచిపడి మరి ఏదో విధంగా ఆ యూనియన్ నాయకుడికి ఆ పోస్టింగ్ ఇచ్చారట. ఈ మధ్యకాలంలో తాజాగా బయటకు వస్తున్న సమాచారం. కాబట్టి ఇంత జరుగుతుంటే జడ్పీ సీఓ గారు ఏం చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? ఈ జడ్పీలో జరిగి ఈ అవకతవకలు, లక్షల కుంభకోణాలు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం పట్టించుకోదా? దీనిపైన ఉద్యోగస్తులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఇట్లా ఈ దందాగిరిని మేము భరించలేకపోతున్నాం, నెలవారీకి వస్తువులు ఇవ్వాల్సి వస్తుంది, కమిషన్లు ఇస్తేనే ఆ సీట్లో ఉంచుతారన్నారు, లేదంటే ఈ పలగాన ప్రకాష్ బెదిరింపులు ఎక్కువయ్యని కూడా చాలామంది ఉద్యోగస్తులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి చర్య తీసుకుంటారు, అసలు ఎండిఓకి అర్హత లేని ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ద్వారకతిరుమల ఎండిఓగా ఎఫ్ఎస్సి ఎలా ఇస్తారు ఈ పలగాన ప్రకాష్కి అనేది చర్చించుకున్నారు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు, సిఓ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. రేపు మిగిలిన ఎండిఓలో ఈ పలగాన ప్రకాష్ ద్వారా ఎండిఓ సీట్ చూసే వాళ్ళ దగ్గర నుండి మండలాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతెంత కమిషన్ తీసుకుని ఏ మండలాల్లో నెలవారీ కమిషన్ వసూలు చేస్తున్నారు, వాటికి సంబంధించిన వీడియో రేపు ఎక్స్క్లూజివ్గా పక్కా ధరలతో ఎంటీవీలో మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఆర్ఆర్ పేట్ ఏలూరు.